गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। भूयो भूयो नमाम्यहं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यत्शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाखलङ्का नमामि तं प्राञ्जलिराञ्जनेयं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वन्दे वाल्मीकिकोकिलम्। ఈ పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాము. కిష్కింధాకాండలో ఉన్నాము. కిష్కింధాకాండలో రామచంద్రమూర్తి వాలిని సంహరించాడు. ఈ సందర్భంగా వాలి ప్రశ్నలు వేశాడు. నువ్వు నన్ను ఎందుకు వధించావు, నేను నీకు శత్రువును కాదు కదా అని పలు ప్రశ్నలు వేశాడు. ఈ ప్రశ్నలు వేస్తే వీటన్నిటికీ సమాధానాలు రామచంద్రమూర్తి చెబుతున్నాడు. ఈ సమాధానాలు చెప్పే వాటిల్లో ఇక విశేషం ఏమిటంటే, నేను ధర్మాన్ని పాటించేటువంటి వాడిని. ఎట్లానంటే ఈ ఈ రాజ్యం అంతా కూడా భరతుడు ఇక్ష్వాకు వంశంలో వారిది. ఇక్ష్వాకు వంశంలో ప్రతినిధి అయినటువంటి భరతుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క అనుచరులం మేము, కాబట్టి ధర్మాన్ని ప్రతిష్ఠించాలి, కాబట్టి మేము ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము. విశేషం ఏమిటంటే, నీకు ఒక ధర్మ సమ్మతమైనటువంటి దండన విధించాము. నువ్వు చేసినటువంటి దోషానికి, ఆ తప్పుకి నీకు ధర్మ సమ్మతమైన ఒక దండన శిక్ష విధించాం. ఇది యుక్తమైనది, దీన్ని నువ్వు అంగీకరించాలి. నిన్ను నిగ్రహించుట సర్వ విధముల ధర్మమే, నిన్ను చంపటం అనేది ధర్మమే. ధర్మమును ఆచరించువాడు స్నేహితునకు ఉపకారం చేయవలెను. ధర్మమును ఆచరించేవాడు స్నేహితునకు, నాకు స్నేహితుడు ఎవరంటే సుగ్రీవుడికి ఉపకారం చేయాలి. ధర్మము ప్రకారము నీకు లభించిన దండన ధర్మ సమ్మతము. ఈ సందర్భమున మనువు చెప్పిన ఒక సిద్ధాంతం కూడా చెప్పాడు. ఏమిటంటే, ఏమిటనమాట, మానవులు పాపం చేస్తే ఆ పాపములకు రాజులు దండన విధించాలి. ఆ దండన విధించినప్పుడు, ఆ దండన పొందినప్పుడు ఆ పాపం చేసినటువంటి వాడు పాపము నుండి నివృత్తి పొందుతాడు అని అర్థం. అది అంటే, ఒక దొంగవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదో ఒక 4 నెలలు శిక్ష వేశారు, వాడు అనుభవించాడు అనుకో, ఆ చేసినటువంటి ఆ తప్పుకి ఆ దోషానికి ఈ శిక్ష చెల్లు అవుతుంది. అప్పుడు అతని దగ్గర ఆ శిక్ష అనేటువంటి దండన అనేటువంటి దోషం, ఆ తస్కరణ అనేటువంటి దోషం అనేటువంటిది, ఆ పాపం అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే దానికి శిక్ష అనుభవించాలి అది చెబుతున్నాడు. అది చేసిన అధర్మానికి శిక్ష అనుభవించినప్పుడే నీవు పునీతుడు అవుతావు అని అర్థం అనమాట దీనిలో. అలా అనుభవించకపోతే నీ దగ్గర అధర్మం ఉండి పాపం పొందినటువంటి వాడు అవుతావు అని చెబుతాడు అనమాట. కాబట్టి రాజులు ఏం చేస్తారంటే, ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తుంటారో వాళ్ళందరికీ శిక్షలు విధిస్తూ ఉంటుంటారు. ఇది మనువు చెప్పినటువంటిది. కాబట్టి మేము ఇక్ష్వాకు వంశీయుల వాళ్ళం, కాబట్టి నీవు ధర్మాన్ని అతిక్రమించి ఉన్నావు కనుక నీకు శిక్ష వేశాము అని చెప్పాడు. అలా అనమాట. ఇట్లా కాబట్టి శిక్ష వేశాము. దొంగ దండము అనుభవించడం వలన కానీ, విడిచివేయటం వలన కానీ పాపముక్తుడవుతున్నాడు. దొంగని గనక దండము అనుభవించడం, విడిచివేయటం వల్ల కానీ పాపముక్తుడు ఉన్నాడు అంటే అర్థం. దొంగను ఏం చేస్తున్నాడు, దండం విధించేసేస్తాడు వారిని.
అంటే రాజుగారు శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష విధించేటువంటి వాడిని విముక్తుడు అవుతుంటాడు. ఈయన దండన పొంది దాన్ని బయటపడతాడు వీడు. ఇట్లా ఈ విధంగా రాజు ఈ విధంగా తన శాసనాన్ని ప్రకటించుకుంటుండాలి. ఇదే రాజు చేయవలసిన శాసనం ఇదే. ఏమిటంటే ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళందరినీ దండించాలి. అదే మొట్టమొదటి రాజు యొక్క విశేషమైనటువంటి ధర్మము ఇది అనమాట. ఇట్లా అనమాట. ఒకవేళ రాజుగారు ఆ దండన విధించకపోతే ఎవరు అధర్మం ఉన్నటువంటి వాళ్ళు, దోషులు, దొంగలు, ఇటువంటి వాళ్ళందరినీ దండన విధించకపోతే వాళ్ళ యొక్క పాపము రాజుగారికి సంక్రమిస్తుంది. అది చెబుతున్నాడు ఇక్కడ. దీనిలో గొప్ప విశేషం అనమాట. వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళ పాపం వీడికి వస్తుంది, రాజుగారికి వస్తుంది. ఇది దీనిలో సిద్ధాంతము. కాబట్టి నీవు చేసిన పాపం వంటి పాపముని ఒక సన్యాసి కూడా చేయగా ఆ పూర్వపురుషుడు మాంధాత చక్రవర్తి అతనికి ఘోర దండం విధించాడు. నువ్వు చేసినటువంటిది పూర్వకాలం ఎక్కడో చరిత్ర ఒకటి ఉన్నది కదా. ఒక సన్యాసి దండన చేస్తే వాడికి విధించాడట. కొందరు రాజులు ధర్మదండము పట్ల మత్తులై ఉండి ఇతరుల పాపములను పొంది, కొందరు రాజులు ఏం చేశారు, ధర్మాన్ని రక్షించకుండా, అనగా ఎవరైతే అధర్మపరులు ఉన్నారో వాళ్ళని శిక్షించకుండా ఉంటే ఉన్నందువలన వాళ్ళు పాపాన్ని పొందారు. వారు ప్రాయశ్చిత్తం పొంది చివరికి స్వర్గమునకు చివరికి అప్పుడు పొందారు. ఎప్పుడైతే రాజులు పాపాన్ని పొందారో చివరికి ఆ పాపం నివృత్తి కోవటం కోసం ప్రాయశ్చిత్తం పొంది అప్పుడు కానీ పొందలేదు. కాబట్టి ఈ పాపం అనేటువంటిది ఏమిటంటే అధర్మము వలన వస్తుంటుంది అని అర్థం. చివరికి తాత్పర్యం ఏం చెబుతున్నాడు, అధర్మపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష తప్పదు. వాళ్ళు శిక్ష అనుభవించినప్పుడే వాళ్లకున్నటువంటి మలినం తొలగిపోయి అప్పుడు వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు అని చెబుతున్నారు అన్నమాట. అట్లా ఈ విధంగా చెబుతూ ఇంకా చెబుతున్నాడు విశేషం. ఏమన్నాడు, నేను వనాల్లో తిరిగేటువంటి వాడిని, కొండల మీద తిరిగేటువంటి వాళ్ళని, మేము మృగాలము, మేము ఏమాత్రం మీకు పనికిరాము, మా మాంసము పనికిరాదు, మా తోలు పనికిరాదు, మా ఎముకలు పనికిరాదు, మా రోమాలు పనికిరావు, ఎందుకు పనికిరావు, అటువంటి నన్ను వనముల్లో తిరిగేటువంటి వాడిని నన్ను చంపావు, నీకేం వచ్చింది, నీకేమిటి, నా మాంసం నీకు పనికిరాదు కదా, ఎందుకు చంపావు అని ప్రశ్న వేశాడు ఎవరో వాలి. దాని సమాధానం చెబుతున్నాడు రామచంద్రమూర్తి. ఏమిటంటే సమాధానం, నిన్ను వధించుటలో నాకు బాధ కానీ శోకము కానీ ఏమాత్రం లేదు. సులభంగా నిన్ను వధించేసేస్తారు, నాకేం బాధేం లేదు. నిన్ను మానవులు అనేక మృగములను దాగి ఉండి కానీ అడవికి వెళితే ఇవి పట్టుకోవటానికి, మృగాలను పట్టుకోవటానికి వెళ్ళేటువంటి వాళ్ళు విల్లు బాణాలు, వలలు, ఇట్లా ఈ విధంగా రకరకాలైనవి తీసుకొని అడవికి పోతారు. అడవికి పోయి ఏం చేస్తారు అనమాట, వాళ్ళు పారిపోతున్నటువంటి దాన్ని కూడా చంపేస్తారు, నిద్రపోతున్న దాన్ని కూడా చంపేస్తారు. అంటే ఏమిటనమాట, వాళ్ళకి కనపడినవన్నీ కనపడినట్టుగా అన్ని కూడా చంపేస్తుంటారు వాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళు కావాలి వాటి చంపి వాటిని మాంసం కానీ వాటి తోలు కానీ తీసుకుంటారనమాట. అలా వాళ్ళు చేస్తుంటారు. ఏంటి, మానవులు అడవికి వెళ్ళినప్పుడు ఈ వలలు వేసి ఈ విధంగా ఎట్టయితే వాటిని చంపడానికి ఎన్నైతే ఉపాయాలు ఉన్నా అన్ని కపటం, మోసం, అంతే కదా. అక్కడేదో మాటు పెట్టేస్తారు, మాటు పెట్టేసేసి వల వండుతారు. వల వండంగానే ఈ జంతువులు ఉన్నాయి కదా, అవే ఉన్నాయి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి వల్ల పడతాయి. అప్పుడంగానే వీళ్ళు పట్టేసుకుంటారు వాటిని. ఇలా చేస్తుంటారు వాళ్ళు. మరి నువ్వేమన్నావు, నేను వనంలో తిరిగేటువంటి వాడిని కదా, నువ్వే అన్నావు కదా, కాబట్టి నిన్ను ఎట్లయినా చంపచ్చు, నిన్ను వలేసి పట్టైనా చంపచ్చు, లేక చెట్టు చాటు నుండి అయినా కొట్టి చంపచ్చు, లేక ఎదురుగా వచ్చినైనా చంపచ్చు, ఎట్లా ఏ విధంగానైనా కానీ చంపచ్చు. అంతేగాని నువ్వు నన్ను ఎందుకు చంపావు అంటున్నావే, నువ్వు వనచరుడు అని నువ్వే చెప్పుకున్నావు కదా, నువ్వు వాలివి, కోతివి, కాబట్టి నేను ఎట్టయినా చంపవచ్చు, ఇందులో దోషం ఏమీ లేదు. ధర్మవేత్తలైన రాజర్షులు కూడా వనములో వేటాడుతూ ఉంటుంటారు, అంతే కదా. ప్రతి రాజు అడవికి పోయి వేటాడుతుంటాడు. ఆ వేటాడి అక్కడ ఉన్నటువంటి జంతువులను చంపేస్తుంటారు, చంపేసి వాటి మాంసం తింటుంటారు. ఇట్లా ఇది మామూలే, ఇవన్నీ జరుగుతున్నటువంటిది. అలా చేస్తున్నటువంటి రాజులకి పాపం ఏమీ కలగదు, అది చెప్పేది. రాజుకు వేట ఆడటం అనేటువంటి ధర్మం కాబట్టి ఆయనకి ఏమాత్రము పాపము రాదు అని చెబుతున్నాడు. నువ్వు ఈ విధంగా అంటున్నావు కాబట్టి నాకేం రాదాయో, దీనిలో తప్పేం లేదు అంటున్నాడు.
వానరా, నీవు నాతో యుద్ధము చేసినా చేయకపోయినా నీవు వానరుడవే. ఆ కారణము చే నేను యుద్ధమును బాణముతో కొట్టిదిని, అందువల్ల నిన్ను చంపేసేశాను అని చెబుతూ, రాజులు పవిత్రమైన ధర్మమును శుభకరమైన జీవితమును ప్రజలకు ప్రసాదించరు, ఇందులో సందేహం తావులేదు. రాజులనగా భూలోకమును సంచరించు దేవతలు, అది విశేషం చెబుతూ, ఆ కారణం చే రాజులను నిందించరాదు. నువ్వు నన్ను నిందిస్తున్నావు, నేను అట్లా ఈ విధంగా చెబుతావు, చులకనగా మాట్లాడుతున్నావు, అప్రియంగా మాట్లాడుతున్నావు. నీవు ధర్మము తెలియక కేవలం రోషముతో పలికావు. నువ్వు ఏ వాలి, ధర్మం తెలియక ఒక కోపంతో వెలికావు. నీవు నా తండ్రి తాతల నుండి వచ్చుతున్న ధర్మాన్ని పాటిస్తున్నాను నేను నా తండ్రి ఎక్కడి నుంచి, దశరథ దగ్గర నుంచి, అన్ని దగ్గర నుంచి కూడా వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు. ఆ ధర్మాన్నే మళ్ళీ నేను పాటిస్తున్నాను. మా వంశం ఏమిటి? సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం. మేము ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళము, కాబట్టి మేము ధర్మ రక్ష కోసం వచ్చేసాము ఈ అడవికి. కాబట్టి ధర్మమును గూర్చి నిశ్చితమైన అభిప్రాయం కలిగి ఉన్నారు. రామునిలో ఏ దోషము లేదని తెలుసుకో అని చెబుతున్నాడు. నాలో ఏ దోషం లేదు, నువ్వు ఏదో పెద్ద చిట్టా పెట్టావు, నా దగ్గర అన్ని దోషాలు ఉన్నాయని చెప్పావు, నా దగ్గర ఏమి దోషాలు లేవు, ఇదిగో ఒక్కొక్క పాయింట్, నువ్వు చెప్పినటువంటి పాయింట్కి అన్నిటికీ ఆన్సర్స్ కూడా చెప్పేశాను, చూసుకో అని చెప్పాడు. ఇక వాలి ఇప్పుడు రామునకు నమస్కరించుట, ఇది అర్థం. వాలి రామునకు నమస్కరిస్తున్నాడు. వానరేశ్వరుడు వాలి రామునకు అంజలి ఘటించి, నరశ్రేష్ఠ, ఇప్పుడు చూసి ఏమంటున్నాడు, మారిపోయింది బుద్ధి, అజ్ఞానం అనేది తొలగిపోతున్నది. రామ, నీవు చెప్పినదంతా సత్యమే అని ఒప్పుకున్నాడు. నీవు సత్యం అసలు ఏమన్నాడు మాట, నువ్వు అధర్మ ప్రవర్తన చేస్తున్నావు అన్నాడు. అధర్మంలో ఉన్నావు అని అన్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు. అధర్మం ఏంటో తర్వాత చెప్పుకుంటూ వస్తాడు. సందేహం లేదు రామ, ఉన్నతునకు అల్పుడు సమాధానం చెప్పలేడు. నువ్వు ఉన్నతుడివి, గొప్పవాడివి, నేను అల్పుడిని, ఎక్కడో కింద ఉన్నాను నేను సమాధానం నీకు చెప్పలేను. నేను పొరపాటున అయుక్తమైన అప్రియమైన వాక్యములను పలికాను. తను ఒప్పుకుంటున్నాడు, నిన్ను నిందించాను, అప్రియమైన వాక్యాలు పలికాను, నా పొరపాటున ఈ విధంగా నా యందు దోషం ఉన్నది అని ఒప్పుకుంటున్నాడు వాలి. ఒప్పుకోలి రామ, నీవు సర్వ విషయంలో తెలిసినటువంటి వాడు, ప్రజల హితమునందే ఆసక్తి ఉన్నటువంటి వాడు, నీ బుద్ధిలో ఎటువంటి దోషం లేదు, కార్యకారణముల యందు నీ బుద్ధి నిర్మలం. ధర్మజ్ఞ రామ, నేను ధర్మముల నుండి దూరమైతిని, ధర్మమును అతిక్రమించిన వారిలో మొదటి వాడను ఒప్పుకున్నాడు చివరికి. ఎంత చూశాను మరి, ధర్మమును అతిక్రమించిన వారిలో నేను నెంబర్ 1, మొట్టమొదటి నిలబడతాను నేను అన్నాడు. ఈ ధర్మాన్ని అతిక్రమించాను, ధర్మం ఎరిగిన నీవు నన్ను ధర్మముతో పాలించు. నువ్వు ధర్మం తెలుసు కాబట్టి ధర్మంతో నన్ను పరిపాలించవయ్యానన్నాడు. ఈ పరిపాలించటమే ఏమిటనమాట, దానికి దండన బాణం వేసి కొట్టాడు. అది ఇకపోతే ఆ తర్వాత అంటున్నాడు, ఈయన ప్రేమంతా అంగదుడి మీద ఉన్నది వాలికి. వాలి కుమారుడు అంగదుడు అనగా వాలి తారల యొక్క కుమారుడు అంగదుడు. అంగదుని గురించి చెబుతున్నాడు. సద్గుణవంతుడు, అందమైన బాహువులు కలిగినటువంటి అంగదుడు ఉన్నాడు నా కుమారుడు. ఈయన తారను గురించి కానీ బంధువుల గురించి కానీ విచారించటం లేదండి, కానీ నా కుమారుడైనటువంటి అంగదుని గురించేను అన్నాడు. ఏమిటి? అంగదుడిని యువరాజుని చేయాలి, అదేనమాట, అది ఆయన దీనిలో. అందులో ఆ విషయాన్ని కడుపులో పెట్టుకొని ఏమంటున్నాడంటే, నా అంగదుని గురించేనండి అన్నాడు. ఇతనిని నీవు రక్షించాలి, నీవు కార్యాకార్యములు బాగా తెలిసిన వాడవు, నీవు ధర్మరక్షకుడవు, శాసకుడవు. సుగ్రీవుని అంగదుని ఉత్తమ బుద్ధితో చూడము, నా తమ్ముడైన సుగ్రీవుణ్ణి అంగదుని కూడా ఉత్తమ బుద్ధితో చూడము. నరశ్రేష్ఠ రామ, నీవు లక్ష్మణ భరతులను చూచిన విధముగానే సుగ్రీవ అంగదులను చూడము. తార ఏ అపరాధము చేయని ఉత్తమురాలు, నా కారణముచే ఆమె కూడా అపరాధము చేసినదే, అందువల్ల సుగ్రీవుడు ఆమెను అవమానింపకుండా ఉండునట్లు కట్టుదిట్టం చేయి. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత తార ఉన్నది కదా, తారను అవమానపరుస్తాడేమో, అలా లేకుండా చేయవయ్యా అని కూడా చెబుతున్నాడు. అంటే తనకి ఇష్టమైన తారని బాగా చూడు, అలానే అంగదుని చూడు అని చెబుతున్నాడు అనమాట. నీ అనుగ్రహమును పొందినవాడు చిత్తము నీ వశంలో ఉన్నవాడు భూమిని శాసించగలడు. ఇక్కడ ఒక విశేషం తాను అర్థం చేసుకున్నాడు. నీ అనుగ్రహం పొందినవాడు, ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు
ఆ పరబ్రహ్మము యందు మనస్సు నిలిపినటువంటి వాడు ఈ భూమిని శాసిస్తాడు అని చెబుతున్నాడు. అది ఇప్పుడు అర్థమైంది ఆయనకి. ఈ రామచంద్రమూర్తి అంటే ఎవరో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని అర్థమైంది. అతడు స్వర్గమును కూడా పరిపాలిస్తాడు అటువంటి ఆ రాజుగారు అనే విధంగా ఈ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళని గురించి చెబుతూ ఆ వాలి నన్ను తార వారించుచున్నను, తార యుద్ధానికి పోవద్దయా అని చెబుతున్నాను. ఆమె మాటను పెడచెవిని పెట్టి నేను నీ చేతిలో మరణమును కోరుతూ నా సోదరుడైన సుగ్రీవుడు ద్వంద్వ యుద్ధానికి దిగాను. తార చెప్పినటువంటి మాటను వినకుండా నేను మొండిగా వచ్చి చివరికి సుగ్రీవుడితో యుద్ధం చేస్తూ నీ బాణానికి పడ్డాను అనే విధంగా చెబుతున్నాను. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే తార చెప్పింది, మంచి విషయం చెప్పింది, వీడికి ఎక్కలేదు. తార ఏం చెప్పింది, నిన్ననే కదా తన్నులు తినిపోయినాడు వీడు, పైగా మళ్ళీ వచ్చాడు, అందుట్లో ఆ కేకల్లో కూడా ఒక ధ్వని కనపడుతున్నది, కాబట్టి ఇందులో ఏదో ఒక మోసం ఉంది దీనిలో, నా మాట వినవయ్యా, ఇవాళ రాత్రికి పోవాకు యుద్ధానికి, రేపు ఆలోచించుకొని అప్పుడు సంగతి చూద్దాం, తొందరపడవాకు అని చెప్పి చెబితే ఏమన్నాడు, నేనంటే ఏమనుకున్నావు ఏమిటో అని అనుకున్నాడు. ఇక్కడే అహంకారము. అందుకనే చెబుతున్నా, ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని వినాలి, విని దాని అర్థం తెలుసుకోవాలి. ఇట్లా అనమాట. అందుకనే మనకేం చెబుతున్నారంటే ఎవరైనా ఏదైనా చెబుతుంటుంటే ఆ విషయాలను వినాలి, విని ఇందులో సత్యాసత్యాలు తెలుసుకోవాలి, ఆలోచన చేసుకొని అప్పుడు అడుగు ముందుకెయ్యాలి. ఈ విషయాన్ని మనకు శతక పద్యాల్లో చాలా సులభంగా చెప్పారనమాట. ఎవరు ఏది చెప్పినా వినవయ్యా, తొందరపడక అని చెప్పాడు. తొందరపడక ఆలోచించి అప్పుడు చేయుము అని చెప్పాడు. మనకు నీతి పద్యాలు మనం చిన్నప్పుడు చదువుకుంటుంటాం చూడండి. ఆ పద్యాల్లో ఎవరన్నా చెబుతున్నారనుకోండి వినాలి, ఇంట్లో ఏదో వినదగురు ఎవరు విశేషాలు చెప్పిన చూసుకోండి. అనే పద్యం ఇది చెప్పాడు. వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. ఎవరు చెప్పినా వినమని చెప్పాడు. ఆ విని దానిలో సత్యాసత్యములు అనేటువంటి అన్ని తెలుసుకోమన్నాడు. తెలుసుకొని ఇప్పుడు ఆచరణ చేయమని చెప్పాడు. చూసారా ఎంత సులభంగా చెప్పాడు. మరి తార అందులో మరి భార్య చెప్పినటువంటి మాటని వీడు అంత చులకనగా తీసి అవతల వారేశాడు. అది అందుకని ఇక్కడ మనకు నీతి కూడా చెబుతున్నాడు ఏంటంటే, ఇంట్లో చెప్పినటువంటి భార్య చెప్పే మాట కాస్త ఆలోచించవయా, హడావుడు ఎందుకు, ఆగు కాసేపు ఇవాళ ఒక్కరోజు. అది ఇట్లా ఈ విషయం. ఎందుకంటే మనకి ఈ జగత్తులో చాలా చోట్ల ఇటువంటి విషయాలు మనకి కొన్ని ఉదాహరణ పూర్వకంగా వినినటువంటి సందర్భాలు, జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భార్యనే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు అని అర్థం. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా చెబుతుంటే ముందు చెప్పినటువంటిది వినదగును ఎవరు చెప్పిన వినినంతనే వేగపడక కానీ కళ్ళ నిజము తెలిసిన వాడేపో నీతి పరుడు మహిళ సుమతి అని చెప్పాడు. అట్లా అనమాట. చెబుతారు, ఏదేం చెబుతారు, ఏమంటే వాడు అటువంటి వాడండి, ఇటువంటి వాడండి, అట్టండి ఇట్టండి అని చెబుతాడు. అందుకే కానీ కళ్ళ నిజం అది చెప్పాడు. సత్యాసత్యాలు చూసుకున్నాడు. వీడికి అటువంటివి ఏమి లేదు. ఈ వారికి వీడంతా అహంకారి. చివరికి అహంకారి కదా, అడ్డం పడ్డాడు. ఇప్పుడు ఇది చెబుతూ దండింపదగిన వారిని దండించిన వాడు మరియు దండింపదగి ఉండి దండనను అనుభవించిన వాడు ఈ ఇరువురు చరితార్థులే. ఈ చరితార్థులే. దండించేవాడు చరితార్థుడే, దండింపబడేవాడు కూడా చరితార్థుడే. తప్పు చేసినందుకు అనుభవించాలి అని అర్థం అనమాట. ఇది మొదటి దగ్గర నుంచి బాల్యం నుంచి ఉంటుంది. ఏమిటంటే తప్పు చేశారనుకో, ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, 10 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, అబద్ధం ఆడటమో లేకపోతే ఇంట్లో ఉన్న రూపాయి తీసుకొని పోవటం, ఇటువంటి చిన్న చిన్నవి అప్పుడప్పుడు కనపడుతుంటుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని కుటుంబాలు చెడ్డయ్యండి, నేను చెబుతున్నా కదా, ఎందుకో తెలిసిన ఇంట్లో ఉన్న ఆ 10 రూపాయలు తీసుకొని జేబులో వేసుకొని వాడు పోయి శుభ్రంగా ఏదో కొనుక్కొని తిన్నాడు, అయిపోయింది. ఇంట్లో ఏం తెలియదు. వాడు ఏదో బజార్లో ఉన్నది కొనుక్కొని తినాలనుకున్నాడు. ఏంటంటే డబ్బులు ఉంటేనే కదా కొనుక్కొని తినేది. కాబట్టి ఇంట్లో అడిగితే ఇస్తారో ఎవరో, ఎంత దేనికి ఏదో తీసుకున్నాడు, తీసుకున్నాడు, అయిపోయింది. తల్లికి తెలిసింది. ఇప్పుడు జాగ్రత్తగా వీడిని ఇప్పుడు కనుక పట్టుకోకపోతే రేపొద్దున కొంప బీకేస్తాడు వీడు. జాగ్రత్తగానే చేస్తే అప్పుడు
అలా చేయకుండా చాలా సంతోషంగా వాడు తీసుకుపోయినా మంచిదేనా, రేపు కూడా 4 తీసుకొని పో. చివరి కొంప తగలబెట్టాడు. అది చివరికి వాడు చేసింది. కొంపంతో తగలబెట్టాడు. అంటే తగలబెట్టాడంటే అర్థం ఏంటన్నమాట, ఈ చెప్పే పని లేదు. పాడు అయిపోయింది. ఆ కుటుంబం అంతా పాడైపోయింది వీడి కారణంగా. అమ్ముకోవటాలు తిండు. ఓహో, ఈ చెప్పే పని లేదు ఇటువంటి. అంటే ఏంటి అనమాట, ఎప్పుడైతే అధర్మము చిన్నప్పుడే గనక విత్తనం లాగా ఉందా, అది వాడికి మర్రి వృక్షం అయిపోతుంది. అది అందుకని సత్యధర్మములు అనేటువంటిది. అందుకని రామాయణం చదువుకోండాయా, రామాయణంలో సత్యధర్మాలు చెబుతున్నారు. ఆ సత్యధర్మముల పట్ల నీవు ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉండాలి. ఆ సత్యధర్మములు పాటించడమే సనాతన ధర్మము. ఇప్పుడు సనాతన ధర్మం అనేటువంటి విషయం మీద చాలా మంది చర్చలు చేస్తున్నారు. ఓ గొప్ప గొప్ప వింత చేస్తున్నారు సనాతన ధర్మంలో దాని మీద. ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు పెట్టింది కాదు, ఇది వీళ్ళు తయారు చేసింది కాదు. ఇదంతా వేదం నుంచి వచ్చినటువంటి ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడో వచ్చినటువంటి ధర్మం. ఆ ధర్మం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక రకంగానే ఉంటుంది. ఏమి మార్పు లేదు, ఉండేవి మార్పుడు. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమితవ్యం అని మనకి యజుర్వేద తైత్తిరీయం చెప్పింది అనమాట. వాటి ముందు, సత్యం ముందు, ధర్మం ముందు ప్రమదితవ్యం, జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు పాటిస్తూ ఉండు అని చెప్పాడు. వేదం చెప్పింది అనమాట. ఇదే సనాతన ధర్మం. ఇది ఈ సనాతన ధర్మాన్ని వదిలేసేసి ఈ జనం ఏం చేస్తారనమాట, అధర్మ మార్గంలో పడిపోయి చివరికి అధర్మాన్ని పరిపాలిస్తూ వాళ్ళు అధర్మాన్ని పట్టుకొని నాదే ధర్మము అని అంటుంటారు. నాదే ధర్మం, నేను మాట్లాడిందే ధర్మం అంటారు. అటువంటి వాళ్ళకి శిక్షలు తప్పవు. అది చెప్పేది దీనిలో. అది చెబుతుంది దీనిలో ఇంకా విశేషంగా. మహాత్ముడు ధర్మపదమును ప్రవర్తించువాడు శత్రు సంహారకుడైన రాముడు పలికిన వచనములు మధురములు యుక్తియుక్తములు. వాటిని వినిన వాలి నిర్మల మనస్సుతో రాముని ఈ విధంగా క్షమాపణ, చివరికి క్షమాపణ దీనిలోకి వచ్చాడు. ఏమిటంటే, హే విభో, హే మహేంద్ర ఉపమ, హే భీమ విక్రమ, హే నరేశ్వర, హే రామ. ఎన్ని మాటలు పెట్టాడంటే విష్ణు సహస్రనామాల్లో ఉన్నాయి. ఇది ఇక్కడ చూసుకోండి, ఎక్కడొచ్చినాయో విష్ణు సహస్రనామాలు వచ్చింది. ఈ విష్ణు సహస్రనామాల్లో ఉన్న మాటలు చూసి ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పాడు. ఇది ఈ పరబ్రహ్మానికి ఉన్నటువంటి మాటలు అన్నమాట ఇవి. అందుకనే రామాయణంలో, నామరామాయణంలో మొట్టమొదటి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని చెప్పింది. విభు అనేటువంటిది విష్ణు సహస్రనామాల్లోనే ఉన్నది. విభు అనేటువంటి, భీమ, ఇటువంటి నరేశ్వర, రామ, ఇవన్నీ విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి అన్నమాట ఇవి. ఈ మాటలు తన నోటి వెంట వచ్చాయి. ఎవరి నోటి వెంట? వాలి నోటి వెంట వచ్చాయి. అంటే అర్థం ఏమిటి, చివరి రోజుల్లో ఇంకా సేపట్లో పోతున్నాడు. ఈ మాటలు వచ్చినాయంటే విష్ణువుని సంబోధిస్తూ చెబుతున్నాడంటే ఉత్తమ లోకాలకి పోతాడు, అది అర్థం చివరి రోజుల్లో. అందుకని గీతలో కూడా చెప్పాడు అనమాట. ఎప్పుడైతే ప్రాణం పోతున్నదో, ప్రాణం పోయేటువంటి సమయంలో ఎవరైతే ఓంకార జపంలో ఉంటారో వాడు నన్ను చేరతాడు అని కూడా చెప్పారు. అంటే అర్థం ఏమిటనమాట, ఆ సందర్భంలో ఏంటనమాట, ఈషణత్రయాన్ని వదిలేసేసి, ఈషణత్రయం వదిలేసేస్తాడు. ఈషణత్రయం అంటే దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఇవన్నీ వదిలేసేసి కేవలం తన మనస్సు పరబ్రహ్మమునందే ఉంటుంది. ఆ పరబ్రహ్మమునందే ఉండి ఆ ఓంకార జపం చేసుకుంటూ, లేక నారాయణ నామస్మరణ చేసుకుంటూ, లేక రామనామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవి మాత్రం ఏమీ లేవు, మొత్తం వదిలేసేసుకున్నాడు. మొత్తం క్యాన్సిల్, సన్యాసము అంటారు దాన్ని. మొత్తం త్యాగం చేసేసాడు. మూడింటిని త్యాగం చేసేసాడు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈ మొత్తం మూడింటిని వదిలివేసేసి కేవలం ఆ నామస్మరణంతో స్మరించుకుంటూ ఆ పరమాత్మలో లీనమైపోతాడు. అదే గొప్ప విషయం. అదే రామాయణం చెప్పేటువంటిది. అందుకనే ఇక్కడ వాలి ఏమంటున్నాడంటే, హే విభో, హే నరేశ్వర, హే రామ అని విష్ణు సహస్రనామాలు చెబుతూ ఉన్నాడు అన్నమాట వాలి. అని ఇట్లా ఈ విధంగా చివరికి వాలి ఆ రామచంద్రమూర్తిని తెలుసుకున్నాడు. ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది. ఏమిటంటే, అజ్ఞానము లేక అహంకారము, ఈ రెండు నశించినప్పుడు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పడం దీనిలో. అది ఎప్పుడైతే ఈ వాలిలో అజ్ఞానం అహంకారాన్ని కొట్టేశాడో బాణంతో, అజ్ఞానం అహంకారంతో కొట్టేసేటప్పటికి అప్పుడు వాలి తనలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది రామచంద్రమూర్తి స్వరూపం చూడంగానే
తలలో జ్ఞాన జ్యోతి వెలిగింది కాబట్టి ఈ నామాలు పలుకుతున్నాడు. ఇది విశేషమైనటువంటిది మనకు రామాయణంలో చెప్పుకోవాల్సినటువంటిది అనమాట. అదే విషయం భగవద్గీతలో ఈ విషయాన్ని చెబుతున్నాడు. అందుకనే రామాయణం అర్థమైంది అని అంటే భగవద్గీత దీనికి సంబంధం ఉంటుంది. భగవద్గీతలో ఏం చెబుతున్నాడు అంటే దీంట్లో అవజానంతి మా మూఢాః మాం మూఢాః మానుషీ తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ధర్మస్వరూపుడైనటువంటి రాముని పరమాత్మని గ్రహించలేక అజ్ఞానముచే వారి దూషించాడు. ఆ విషయాన్ని ఏం చెబుతున్నాడంటే గీతలో మానవ శరీరమును ఆశ్రయించిన నన్ను అంటే కృష్ణ పరమాత్మ అందరూ చూసి ఏమనుకుంటున్నారు, ఈయన మానవుడులే, కౌరవులు ఏమనుకుంటున్నాడు, ఈయన మానవుడు ఏదో మ్యాజిక్ చేస్తుంటాడులే అని అనుకున్నారు పాపం. అంటే ఏంటి అజ్ఞానం అది. నేను మానవ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న నన్ను సర్వభూత మహేశ్వరుడైన నా పరమ భావమును తెలిసి కొనలేక, ఇది ఎవరు తెలుసుకున్నారు అని అంటే భీష్మాచార్యుడు తెలుసుకున్నాడు. భీష్మాచార్యుడు ఆ కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకొని భీష్ముడు స్తుతి చేశాడు. ఇది గొప్ప చివర్లో. అలానే అర్జునుడు కృష్ణ పరమాత్మను శరణు వేడి భగవద్గీతను పొంది ఆయన తెలుసుకున్నాడు. ఇట్లా ఈ విధంగా కొద్దిమంది. ఇకపోతే అజ్ఞానులైనటువంటి కౌరవులు ఎవరు గ్రహించలేకపోయినారు. దుష్ట చతుష్టయం ఉన్నది, వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడు కూడా గ్రహించలేకపోయినారు. ఎవరు కూడా ఏమనుకున్నారని అంటే ఈయన మామూలు మనిషిలే అనుకున్నారు, మనమందరం ఎట్లా ఈయన కూడా అంతేలే అని అనుకున్నారు. ఆ విషయాన్ని చెబుతున్నారు. అందుకనే మీరు ఏం తెలుసుకోవాలంటున్నారంటే భగవద్గీత మానవులు ఎవరో కనపడ్డారనుకోండి, ఆయన బ్రహ్మజ్ఞాని. కానీ ఆయన బ్రహ్మజ్ఞాని అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపం అండి అని ఎవరికి అర్థమవుతుందని అంటే ఈ జ్ఞానస్వరూపుడికి అర్థమవుతుంది. వీడు మామూలు మనిషి అనుకోండి, వీడు ఏమంటాడంటే ఏముంది ఆయన మనిషే కదా, ఆయన మనిషే కదా అని అంటారు. శంకరులు ఉన్నారు, ఆది శంకరులు, జగద్గురు శంకరులు, ఏముంది ఆయన మనిషే కదండి, ఆయన మనిషే కదండి అని అంటారు. మనిషేనయ్యా, ఆహారం తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు, కరెక్టేనయ్యా, మనిషే కదండి, మరి దేవుడు అంటారేంటి? ఎవరు అనేది ఇవన్నీ అహంకారం అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు. రామచంద్రమూర్తి అన్నం తిన్నాడు కదండి, మనిషే కదండి, ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు కదండి, మరి మనుషులే కదండి, ఆయన దేవుడు అంటారు ఏంటండి? అజ్ఞానం అహంకారం అనేటువంటివి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమిటంటే అజ్ఞానం అహంకారం ఉన్నంత కాలము ఆ పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారం ఉండదు వాళ్ళకి. అందుకని అవజానంతి మా మూఢాః, అవజానంతి అవజానంతి తెలుసుకోలేకపోతున్నారు. నేను మానవ శరీరంలో ఉన్నాను, నేను ఎవరు? పరబ్రహ్మము. అందుకనే పరబ్రహ్మం ఏం చెప్పాడనమాట దానిలో ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య అని చెప్పాడు. అప్పుడు ఆయా రూపములు ఏ రూపం పొందాలనో ఆ రూపం పొందుతానన్నాడు. మానవ రూపం పొందాల్సినటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. మానవ రూపం పొంది మానవులకు ఒక ధర్మాన్ని చెప్పాలి అని మానవ రూపాన్ని తీసుకొని వచ్చాను. అలానే కృష్ణుడు కూడా అలానే వచ్చాడు. ఆ విషయాన్ని ఎవరు బ్రహ్మజ్ఞానులు అందరూ తెలుసుకుంటుంటారు. ఎవరైతే మూఢులు ఉన్నారో ఆ మూఢులకు మాత్రం తెలియదు. అది అందుకనే ఇందులో సౌందర్యలహరిలో ఏం చెప్పారనమాట, దానిలో అవిద్యానామంత తిమిర మిహిరద్వీప నగరి జడానా చైతన్య స్తవక మకరంద శృతి ఝరీ. అక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకడు మూఢుడు, ఒకడు మొట్టమొదడు అవిద్య. ఇద్దరు చేరారు మనకి. ఈ ఇద్దరిని ఏమిటనమాట వీళ్ళు, ఒకడేమో అవిద్య అంటే అజ్ఞానం, ఒకడేమో మూఢుడు, వాడు బండ, వాడి 10 సార్లు చెప్పినా అర్థం కాదు వాడికి, ఆ బండను కరిగించాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నంతసేపు అజ్ఞానము అహంకారము ఇవన్నీ కూడా వెంట పడుతూనే వస్తుంటాయి. అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చోబెట్టాలి. అది అమ్మవారు అంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మము అని అర్థం. అది పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే పట్టుకుంటే వాళ్ళు అప్పుడు అనే విధంగా ఆ విషయాన్ని ఇక్కడ మనకు అవజానంతి మా మూఢాః మానుషీంతనుమాశ్రితం
పరంభావ మజానంతో మమ భూత మహేశ్వరం అనేటువంటి ఈ భగవద్గీత శ్లోకాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. ఇక్కడ అయిపోయింది. దీంతో సరే ఇక్కడ ఆ నేల మీద పడి ఉన్నాడు. ఎవరు వాలి బాణం గుచ్చుకొని ఉన్నది. ఆ సందర్భంలో వానర సైన్యం ఉంది కదా, ఈ వానరులందరూ చూశారు. వాలి పడిపోవటం ఇదంతా చూసేసి వీళ్ళందరూ పారిపోతున్నారు. ఎవరు వానరులందరూ. ఎప్పుడైతే రాజుగారు పడిపోయినాడో భయం వేస్తుంది కదా వాళ్ళకి. అక్కడ రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి కూడా ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే రామచంద్రమూర్తి ధనుస్సు ఎక్కువ పెట్టినటువంటి ధనుస్సు అట్టనే ఉంది. ఇదే జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎక్కువ పెట్టిన ధనుస్సు అట్టనే ఉంది. అంటే అర్థం ఏంటంటే తెలిసిన, ఈ వాలి ఎప్పుడైతే పడిపోయినాడో మరి వాలి సైన్యం ఉంటుంది కదా, ఆ వాలి సైన్యం ఇంకా మంత్రులు సేనాపతులు రకరకాలు ఉంటారు కదా. ఎప్పుడైతే రాజుగారికి మరి ఇబ్బంది కలిగిందో పడిపోయినారో వెంటనే వాళ్ళు వచ్చి రక్షణ చేయాలి, వాళ్ళు ఎదుర్కోవాలి కదా మరి వాళ్ళు. అందుకని ధనుసు ఎక్కువ పెట్టింది అట్టనే ఉంచాడు. ఎవడన్నా వచ్చాడా కోతి ఏంటి మరి ప్రతిక్రియ చేయడానికి వచ్చాడా, వాడు అయిపోయినాడు ఇంకది. అది అందుకని ధనుస్సు ఎక్కువ పెట్టినాడు అని అంటే ఇంకా యుద్ధం పూర్తి కాలేదు అని అర్థం. అది యుద్ధం పూర్తి కాలేదు అని అర్థం. అందువల్ల ఏంటంటే ఆయన ధనుస్సు ఎక్కువ పెట్టింది చూసినటువంటి వాడు ఉన్నాడంటే ఇక వాడు పరిగెత్తుతాడు. అందుకని చూశారు ధనుస్సు ఎక్కువ పెట్టింది, ఇక పరిగెత్తుతున్నారు. ఎవరు వానరులు పరిగెత్తున్నారు. ఇవాళ్ళు పోతూ వాలి ఏంటనమాట వాళ్ళు చెబుతున్నారు అనమాట. రాముడు పలికిన హేతువాక్యములను వినిన వాలి తిరిగి సమాధానం చెప్పకుండా ఉన్నాడు. ఆ సందర్భంలో ఇప్పుడు ఈ ధనుర్ధారి అయిన రామునిచే వాలి చంపబడినాడని తార విన్నది. ఆమె దుఃఖంతో కుమారుడు అంగదుతో కిష్కింధ నుండి వెలుపలికి వచ్చేసేసాడు. ఇక ధనుర్ధారి అయిన రాముని వానరులు చూచి భయపడి పారిపోవుచుండిరి. ధనుర్ధారి అయిన ఆయన ఇంకా ధనుస్సు ఎక్కువ పెట్టే ఉన్నది చూసి పరిగెత్తుతున్నారు. తార వారిని చూచి మీరు ఎందుకు పారిపోతున్నారు, ఎందుకురా పారిపోతున్నారు, పారిపోవాకండి అని ఈ విధంగా చెప్పి ఇక సుగ్రీవుడు రాజ్యము కొరకు రామునిచే సోదరుని వాళ్ళని పడగొట్టించినాడు అన్నారు. వాళ్ళు వానరులు చెప్పేశారు, సుగ్రీవుడు పడగొట్టించేసాడమ్మా రాముడి చేత అని వాళ్ళు విషయం చెప్పేసి ఇంకా మరి మీరెందుకు పారిపోతున్నారు మరలా ప్రశ్నించారు. మరి ఆయన పడిపోతే మీరెందుకు పరిగెత్తున్నారా మీరు అని అన్నది ఆమె. అమ్మ అనేటప్పటికల్లా ఇక వాళ్ళు కామరూపులైన వానరులు. కామరూపులు అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపము ధరిస్తారు. ఇది మనకు తర్వాత ఎక్కడ వస్తుందని అంటే సుందరకాండలో వస్తుంది, అక్కడ వస్తుంది, తర్వాత యుద్ధకాండలో కూడా వస్తుంది. ఈ వానరులు కామరూపులు. వీళ్ళు అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందేటువంటి వాళ్ళు. ఇంకొకటి వీళ్ళకి గగన సంచారం ఉన్నది. వీళ్ళకి పక్షుల మాదిరిగా పక్షి ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టుగా వీళ్ళు వెళతారు. వీళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి వీళ్ళకి, ఈ వానరులకి. ఆ విషయం కామరూపులైన వానరులు తార మాటలు విని ఏమంటున్నారు, తారా నీవు నీ పుత్రుడు అంగదునితో జీవించి ఉన్నావు, అతను రక్షించుకో. అంటే అర్థం ఏమిటి, తండ్రి పోయినాడు, రాజును కొట్టేసేసాడు, యువరాజు ఉన్నాడు కదా వీడిని కూడా కొట్టేస్తారు, జాగ్రత్త పట్టుకో వీడిని అంగదుడిని అంటే వాళ్ళ భయం అది. అట్లా అనమాట అది. ఇప్పుడు ఏమిటంటే రాముని రూపంతో యముడు వచ్చి వాలిని చంపి తీసుకుపోతున్నాడు. వాలి విసరిన వృక్షములో ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు వాళ్ళు, చూసుకోండి ఒక మాట. ఇది ఒక పెద్ద సమస్యకు తీసుకొచ్చింది, దారి తీసుకొచ్చింది. ఏమిటో వాలి విసరిన వృక్షములను శిలలను రాముడు బాణములతో చీల్చివేసి. ఇక్కడ పెద్ద ఇది ఒక కథ ఒకటి వస్తుంది ప్రత్యేకంగా. ఎవరి మీద విసిరేస్తున్నాడు, సుగ్రీవుడి మీద విసిరేస్తున్నాడు. ఎవరు, వాలి. చెట్లను విసిరేస్తున్నాడు, రాళ్ళు విసిరేస్తున్నాడు. విసిరేస్తుంటే వాలిని వజ్రం వంటి బాణముతో పడగొట్టాడు, వాటినన్నిటిని చీల్చి పారేస్తున్నాడు. ఆ వృక్షాలేమో చీలిపోతున్నాయి, బండలేమో చీలిపోతున్నాయి. అలా రాముడు ఏం చేస్తున్నాడంటే వాలి వేసినటువంటి వాటిని అన్నింటి చీల్చి కొట్టేసేసి చివరికి బాణంతో కొట్టేసేసాడు వాలిని అని చెబుతున్నారు. ఇక్కడ వచ్చింది ఇక్కడ సమస్య. అంటే వాలి విసిరేసినటువంటి చెట్లని నరికి పారేస్తున్నాడు ఏనంటే అప్పుడు రాముడు ఎక్కడున్నాడు, ఇదో పెద్ద సమస్య ఇది. అంటే రాముడు ప్రత్యక్షంగా పక్కన ఒక చెంప ఈయన వాడి వైపు విసిరేస్తుంటే, సుగ్రీవుడి వైపు విసిరేస్తుంటే
ఈయన బాణాలతోటి సుగ్రీవుడు తగలకుండా కొడుతున్నాడని అర్థం. అలానే సుగ్రీవుడి మీద రాళ్ళు ఇసిరేస్తున్నారు అంటే రాళ్ళను కూడా కొట్టేస్తున్నాడు. కొట్టేసి చివరికి బాణం వీడి మీదకి వేశారని ఇది ఇక్కడ అర్థం అవుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ విషయం దీనిలో వస్తుంది అనమాట. ఏంటంటే వాలి రామునితో యుద్ధం చేయనప్పటికీ వాలి రాముడితో చేయకపోయినప్పటికీ ఇది వానరుల ఊహ అని మన పుల్లెల శ్రీరామచంద్ర గారు భావం అంతే. ఉన్నది దీనిలో రాస్తూ ఆయన కానీ అనుకుంటున్నాడు. ఇక్కడ పెద్ద సమస్య ఒకటి వచ్చింది ఈ విషయంలో. ఏమిటనంటే రాముడు చెడుచాటి నుంచి కొట్టలేదయ్యా ఇది, ఆయన మాత్రం ఎదురుగానే వచ్చాడు కానీ వాలి గ్రహించలేదు అని చెబుతారు. అది వాలి చివరి క్షణంలో ఆయన వేసినటువంటి ఆ వృక్షాలు వాటిని పడగొట్టేసేసి రెండో బాణంగా ఇదిగో వాలి మీద వేశాడు అని కొంతమంది విజ్ఞులు చెబుతారు. అది ఈ విషయాన్ని వాలి రాముణ్ణి చూడకుండా ఉన్నాడు, చూడకుండా తన యొక్క కార్యక్రమంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే దాని మీదనే ఉంటుంది. వాలి దృష్టి అంతా దేనికి, ఆ సుగ్రీవుడి మీదనే వేయటం మీదనే దృష్టి ఉంటుంది. ఆ పక్కన లేకపోతే అంత దూరంలోనూ రాముడు ఉన్నాడు అనేటువంటి విషయం వీడు అసలు దృష్టి చూడలేదు. ఎందుకు చూస్తాడు? చూడరు కదా, చూడరు అసలు. అప్పుడు అది కరెక్టే కదా. మరి అప్పుడు ఏం చేశాడనమాట, రాముడు వేసి కొట్టేశాడు బాణం. ఆ బాణమే చీల్చేసేసి పోయి ఆయనకి పోయి తగిలింది అని అనుకోండి. మరి అప్పుడు చెట్టు కొట్టినట్టు అవుతాడు. ఇదే మనకు మందరంలో ఉన్నటువంటి వాలుకలు సుబ్బారావు గారు చెప్పేటువంటిది. అది అట్లా చెబుతున్నాడు అనమాట. అట్లా ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్పాడు, కొట్టాడు కదా, కొడితే ఏంది, రొమ్మును తగిలిందంటే ఎదురుగా ఉంటేనే కొట్టేది అని అని చెబుతున్నాడు. రొమ్ముల్లో గుచ్చుకుంది ఆ బాణం, వీపుని కాదు గుచ్చుకుంది. వీపుని అంటే చెట్టు నుంచి కొడుతుంటే వీపునేసి కొట్టాలి, వీపుకు తగలాలి. కానీ ఎదురుగానే తగిలింది కదా, కాబట్టి చెట్టు చాటు నుండి వేయలేదు, చెట్టు చాటులో కూర్చున్నారు, చూస్తున్నాడు. చూసేప్పుడు బాణం వేసేటప్పుడు బయటకు వచ్చాడు అని చెబుతారు. అది అట్లా. సరే, ఈ సందర్భంలో ఇక ఆ వానరులందరూ పరిగెత్తుతున్నారు. వాళ్ళందరూ రామబాణం చేత పడిపోయినాడు వాలి అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా విశేషం చెబుతున్నారు. దేవేంద్రుడు వజ్రాయుధం విసిరినట్లు మహావీరుడు వాలి పర్వత శిఖరములను విసిరి వేసేవాడు. ఇక వాలి గొప్పతనం గురించి చెబుతున్నారు అనమాట. అంతటి గొప్పవాడు ఏమైనాడంటే ఇప్పుడు పడిపోయినాడు అని చెబుతున్నాడు. అది చెప్పేది. అటువంటి ఆ వాలి పడిపోయిన తర్వాత అక్కడకు చేరిన తార మహాధనువును ఆనుకొని నిలిచి ఉన్న రాముని. ఇప్పుడు రాముని యొక్క దృశ్యం చెబుతున్నాడు. భలే ఉంది ఇక్కడ. ఏమిటనమాట, ఆ ధనుస్సు మహాధనువును ఆనుకొని నిలిచి ఉన్న రాముని. ఆ ధనుస్సు ఇలా ఉంది, కోదండం. ఆ కోదండాన్ని ఆనుకొని నిలబడ్డట, చూస్తున్నట్టు ఆయన. చూసుకున్నట్టు కోదండ రాముడు అనే మాటని ఇక్కడ పెట్టాడు. అది అక్కడ అర్థం. అది ఇక్కడ కోదండరాముడు అనే మాట పెట్టాడు. ఆ కోదండాన్ని ఇట్లా పట్టుకొని ఆనుకొని నిలబడి అటు చూస్తున్నట్ట ఏం జరుగుతున్నది అని. నిలిచి ఉన్న రాముని లక్ష్మణుని సుగ్రీవుని చూచెను. ఎవరు? తార. ఆమె వారిని దాటి వెళ్లి యుద్ధంలో పడిపోయిన భర్త సమీపమును చేరి స్పృహ తప్పి పడిపోయాను. సరే, ఇదంతా సరే. ఆ తర్వాత తార దుఃఖిస్తూ ఉన్నది. ఏమిటనమాట, నీవు అజ్ఞానముచే ఇలా పడిపోయినావయ్యా, నేను ఎంత చెప్పినా నువ్వు మాట వినలేదు, వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసేసావు అని చెప్పాడు అనమాట. ఇంకా వానర రాజా, నీవు సుగ్రీవుని భార్య రొమను అపహరించి నువ్వు చేసిన తప్పు ఇది. రొమను అపహరించి, ఇక్కడ అది అతనిని రాజ్యము నుండి వెడలగొట్టితివి. అది అర్థం. నువ్వు చేసిన అధర్మ కార్యం ఇది. ఇక్కడ దీనిలో రామాయణంలో చెప్పేది ఏమిటంటే, ఈ అధర్మ కార్యాలు స్త్రీ అనేటువంటి దాని మీదనే ఉన్నది రామాయణం అంతా. ప్రధానంగా ఏమిటనంటే రావణాసురుడు సీతను అపహరించడం, అది ఒకటి స్త్రీ కాదా, అదొకటి. ఇడుగో వీడు ఒకడు డూప్లికేటు, వీడు చేసిన పని ఇది. ఇట్లా ఈ విధంగా మనం రామాయణంలో వెతుక్కుంటూ వస్తుంటే అడుగు అక్కడ ఒకడున్న ఇంద్రుడి అహల్య కథ ఒకటి.
ఇట్లా ఈ కథలన్నీ చూస్తుంటుంటే ఎలా ఉన్నాయి అని అంటే ఈ అధర్మం అనేటువంటిది ఎలా పరిపాలిస్తున్నారో చూసుకోండి. వీళ్ళందరూ అధర్మంతో బతుకుతున్నారు. వీళ్ళని ధర్మ సంస్థాపనార్థ వీళ్ళకి శిక్ష విధించాలి. అక్కడేమో ఆ ఇంద్రుడికి శిక్ష వేసేసాడు గౌతముడు. సరే అక్కడ సరే ఇక ఆ తర్వాత ఇక వరుసగా చూసుకుంటూ వస్తుంటే ఇగో మనకి ఆ శూర్పణఖకి శిక్ష పడ్డది. పిచ్చి వేషాలు వేసేటప్పటికీ శిక్ష పడ్డది. అక్కడి నుంచి వరుసగా చూస్తుంటే ఇదిగో వీడున్నాడు అసలు. వాడు ఎవరు? వీడు వాలి. ఈ వాలిని సంహరించకుండా అనక అధర్మపరుడైనటువంటి వాలిని సంహరించకుండా రావణాసురుడి మీద కనుక యుద్ధానికి వెళితే మళ్ళీ రామచంద్రమూర్తిదే తప్పు అవుతుంది. ఎందుకంటే నువ్వు దారిని వెళుతున్నావు అనుకో, దారి మధ్యలో పెద్ద ముళ్ళు ఉంది, ఒక పెద్ద కంప ఉంది. ఈ పెద్ద కంప మీద నుంచి ఒక్కసారి జంప్ చేస్తావు అనుకో, జంప్ చేసేటువంటి శక్తి ఉన్నది అనుకో, జంప్ చేసా వదిలిపోతావు ఈ కంప వీక్కుండా. కానీ ఏంటంటే ఆ కంప వీకితే అప్పుడు ఏమవుతుంది అని అంటే నీ తర్వాత వచ్చేటువంటి వాళ్ళకు కూడా మార్గం సుగమం అవుతుంది. 10 మంది నడుస్తారు ఆ దారిన. అందువలన ఏంటంటే ధర్మ సంస్థాపనార్థాయ గనక ఈ కంపను బీకాలి. ఈ కంపను బీగితే అప్పుడు ఏమవుతుంది? 10 మంది ఓహో ధర్మాన్ని రక్షించాడిన, ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి, అది అలా ఉంటే వాలి మాదిరిగా ఉంటే మనకు శిక్ష పడుతుంది అనేటువంటిది ఉండాలి, భయం ఉండాలి. కాబట్టి ఈ ముళ్ళును తొలగించాలి. కాబట్టి ఆ ముళ్ళును తొలగించడం కోసమే రామచంద్రమూర్తి పీకి అవతల పారేశాడు. ఇంకా చెబుతున్నారు ఇంకా విశేషం దీనిలో తారా విలాపంలో అని చెబుతున్న ఏమిటంటే ఇక్కడ విశేషం ఏమిటంటే సుగ్రీవుని భార్య రొమ్మను అపహరించి అతను రాజ్యము నుండి వెళ్ళగొట్టావు, ఆ కారణంచే నీకు ఈ ఫలము వచ్చింది అని తారే చెబుతున్నది. నువ్వు చేసిన పని ఇదయ్యా. నేను నీ క్షేమమును కోరి హితమును పలికి తిని, కానీ నా హితవాక్యములను వినక అజ్ఞానముచే నన్ను నిందించితివి, పైగా నన్ను నిందించావు. మానవంతుడా, నీవు రూప యవ్వనములైన అప్సరస స్త్రీల వంటి అందమైన స్త్రీల మనసులను ఆకర్షించేటువంటి వాడవు. ఇది ఒకటి దరిద్రం ఉంది వీళ్ళిద్దరికి. వాడొకడు ఈడొకడు, ఇద్దరు దొంగలు ఫ్రెండ్స్ అన్నట్టుగా రావణాసురుడికి ఈ జబ్బే ఉంది. ఎక్కడ ఏం జబ్బయ్యా వాడికైనా అందమైన స్త్రీలు ఉంటే అక్కడుంటే అక్కడ పరిగెత్తుంటాడు వీడు. అట్నే వీడు కూడా అంతే, వాడి ఫ్రెండ్ వీడు, వీడి ఫ్రెండ్ వాడు. ఇదే అసలు మెయిన్. అసలు వీళ్ళకి కావాలి, వీళ్ళు అధర్మాన్ని పాలించడానికి అనేటువంటిది కారణమే అది అసలు ఇక్కడ. అందుకనే రజో కూడా సముద్భవమైనటువంటి కామం ఉండటం వలన ఈ అధర్మాలు చేస్తూ చివరికి లోకంలో ఒక పెద్ద అలజడిని సృష్టించి ఈ విధంగా అధర్మాన్ని పాటిస్తుంటారు. అందువలన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగోగి అది. కాబట్టి ధర్మ సంస్థాపన చేయాలి కనుక రామచంద్రమూర్తి ఇదిగో వాలిని కొట్టేసేసాడు. ఈ వాలిని కొట్టేసేటప్పటికి అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమనిపిస్తుందనంటే మనం ఈ విధంగా తప్పు చేస్తే అధర్మము, కాబట్టి ఎప్పుడప్పుడు మనకు శిక్ష పడుతుంది అని ఒక భయంగా ఉంటారు. ఎప్పుడైనా ఒక విషయంలో భయం ఉండాలి ప్రతివాడికి. ఏ విషయంలో భయం ఉండాలి? ఎంత పెద్దవాడికైనా కానీ, మహారాజు అయినా సరే, ఎవడైనా సరే, సత్యధర్మముల పట్ల భయం ఉండాలి. అది సత్యధర్మముల పట్ల భయం ఉండాలి. నేను అసత్యం ఆడుతున్నాను, నాకు శిక్ష పడుతుంది, అధర్మాన్ని ఆచరిస్తున్నాను, శిక్ష పడుతుంది. ఇదిగో దానికి ఉదాహరణగా మహాకావ్యం, రామాయణ మహాకావ్యం ఉదాహరణగా చెబుతూ ఉన్నది అనేటువంటి భావంతో ఉన్నటువంటి వాడు సత్యధర్మాలను పాలిస్తుంటాడు. అటువంటి వాడే మానవుడు, మనీషి. అటువంటి వాడే శ్రేష్ఠ. ఇంకా చెప్పాలంటే మన గీతలో వచ్చింది శ్రేష్ఠ యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. అది ఎవడో ఉన్నట్ట, వాడు ఎప్పుడు అసత్యం ఆడుతుంటాట. అసత్యం ఆడుతూ బాగా బ్రహ్మాండంగా తిరుగుతున్నట్ట. ఏముందో కాసేపు అట్లా కళ్ళు మూసుకుని అసత్యం ఆడేస్తే సరే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు. వాడిని చూసి వాడు ఎప్పుడు పరిగెత్తారనుకో అందరూ అంతే. చివరికి అసత్యం అనేటువంటిది అర్థం అనేది సుఖంగా ఉంటుంది, అప్పటికి సుఖంగా ఉంటుంది, బాగా ఉంటుంది. కానీ ఆ చివర
విషం మింగేటప్పుడుట తీయగా ఉంటుందిట, ఏదో తీపిలో కల్పించినప్పుడు ఆ తర్వాత ఉంటుంది దాని పని, వాడి పని. అట్లనే అది వల్ల సత్య ధర్మములు అనేటువంటి సనాతన ధర్మము ఇది. ఆ సనాతన ధర్మాన్ని వదిలేసినటువంటి వాడు ఆ విధంగా వాలి మాదిరిగా ఇట్లా అవుతాడు అనే విధంగా దీనిలో చెబుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా ఇంకా దీనిలో ఆ తార అంటున్నది అనమాట, నువ్వు చేసినటువంటి తప్పు ఇదయ్యానని వాలికి చెప్పింది అనమాట. వాలికి చెబుతున్నది. ఇంకా అంటున్నది, ఇంకా విశేషంగా రాముడు నిన్ను చెప్పి మహత్ కర్మను చేశాడు, సుగ్రీవులకు ఇచ్చిన మాటను నిలుపుకున్నాడు, ఈ విధముగా రాముడు రుణమును తీర్చుకున్నాడు. సుగ్రీవుడు ఇదే కూడా ఒక సత్యం అనేటువంటి చెప్తున్నాడు. ఏమని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు, స్నేహితుడు వాళ్ళని చంపేస్తాను అన్నాడు. చంపేస్తానన్నాడు కాబట్టి చంపేశాడు. ఒక మాట గనక అంటే ఆ మాటని పాటించి తీరాలి. ఇదే ఎందుకు చెబుతున్నాడు, ఇక్కడ వాళ్ళని చంపేశాడు సరే, ఆ పక్కన పెట్టేసుకుందాం ఆ విషయం. నువ్వు ఒక ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞను కట్టుబడి ఉండాలి అని అర్థం ఉంది. నువ్వు ఒక ప్రతిజ్ఞ చేసి ఒక మాట ఇచ్చావు, ఆ మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉండాలి. వామనుడు వచ్చాడు, 3 అడుగులు దానం ఇవ్వయ్యా అని అన్నాడు. అదేమిటయ్యా 3 అడుగులు అడుగుతావు నన్ను మహారాజుని, పెద్ద పెద్దగా అడగాల్సింది. నా 3 అడుగులు చాలేవయ్యా అని అన్నాడు. 3 అడుగులు చాలేవయ్యా అన్నాడు. ఆ తర్వాత శుక్రాచార్యుడు పక్కన ఉన్నాడు. ఏమిటబ్బా వీడు 3 అడుగులు అంటాడు, ఈ పొట్టివాడు వీడు ఏమిటానని దివ్య దృష్టితో చూశాడు. వామ్మో సత్యామరా, ఇంకా కొంప మునిగిందిరానని వచ్చినటువంటి విష్ణువునని వెంటనే చెప్పాడు బలిచక్రవర్తికి. అయ్యా వచ్చినవాడు పొట్టివాడు కాదు, విష్ణువు నిన్ను పాతాళానికి పంపించడానికి వచ్చాడు, 3 అడుగులు అంటే ఏందో తెలుసా ఇదేనని చెప్పాడు. అనేటప్పటికీ ఇంకా బలిచక్రవర్తికి పట్టుదల ఎక్కువైంది. నేను మాట అన్నాను, సత్యం పలికాను. మా వంశంలో ఉన్న ప్రహ్లాద అనేటువంటి వాడు అంటే ఏమనుకున్నారు, ప్రహ్లాదుడు అంటే పరమ హరిభక్తుడు, ప్రహ్లాదుని యొక్క మనవడు అనమాట ఎవరు, బలిచక్రవర్తి. నేను మాటను తిరుగన్నాదు మాట అని నా నా నాలుక తిరగదు. ఒక మాట అన్నానంటే అంతే, సత్యమును నేను పట్టుకున్నాను అంతేను అని చెప్పి చాలా సంతోషంగా 3 అడుగులు దానం ఇచ్చేసాడు. మొత్తం తనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం ఇచ్చేసేసాడు. అనగా ఇక్కడ ఏంటనమాట, ఒక మాట అంటే తన ప్రాణం పోతున్నా సరే ఆ మాట నిలుపుకోవటము, అదే గొప్ప విశేషం అని దీనిలో సనాతన ధర్మంలో చెప్పేటువంటిది ఇది. అందుకని కొంతమంది ఏం చేస్తుంటారంటే, అయ్యా నేను ముందుగా ఏం మాట ఇస్తే ఏమవుతుందో ఏమో నేను ఆలోచించుకొని చెబుతానయ్యా, భయం అనమాట వాళ్ళకి, భయం. నేను ఆలోచించుకొని చెబుతా అంటే అర్థం ఏంటి, టైం అడిగా ఇంతే సంగతులు. అప్పుడు కానీ దాటిపోతే సరిపోతుంది. ఇప్పుడు మాట కనుక ఇచ్చారనుకో, మాట ఇస్తే వాడు నా వెంట పడతాడు, జాగ్రత్తగా మాకు ఇప్పుడు లోకంలో జరిగేటువంటిది. ఎందుకంటే ఎట్లా తప్పించుకుందామని ప్లాన్లు అనమాట, అంతే, ఇంకేం లేదు. ప్లాన్లు వేయటానికి తగినటువంటి ఇవన్నమాట. అంటే ఏంటో సత్యం పట్ల అక్కడ ఉండేటువంటి ఆసక్తి ఎంతవరకు ఉన్నది అని అంటే, జనానికి అందరికీ అని కాదు, కొందరికి మాత్రం మహాత్ములు ఉన్నారు సత్యం పట్ల. లేనటువంటి వాళ్ళందరూ ఉన్నారు చూశారు, ఈ చెప్పే పని లేదు, మనకు తెలుసు, మనకు లోకం తెలిసినటువంటిది. కాబట్టి సత్యధర్మములు అనేటి దీనికి చెప్పుకోవాలి అని చెబుతున్నాడు. మిత్రుడికి ఇచ్చినటువంటి మాటను రామచంద్రమూర్తి నిలుపుకున్నాడు అని చెబుతూ ఉన్నాడు దీనిలో. దీనిలో సుగ్రీవ, నీ కోరిక నెరవేరనిది, నీవు రుమను పొందగలవు, నీ భార్యను నువ్వు తీసుకుంటావు ఇప్పుడు, దిగులు లేక రాజ్యమును అనుభవించుము అని అంటున్నది తార. నీ శత్రువు అయిన నీ సోదరుడు మరణించాడుగా, నీ శత్రువు కదా నీ వాలి, వాడు పోయినాడు కదా, కాబట్టి వానరాజా ఇంకన్నాడు వాలితో అంటున్నాడు, నేను ఇంతగా మాట్లాడుతున్నా నీ ప్రియురాలను. ఈ విధంగా వాలి ఏం చెబుతున్నాడు, అడ్డం పడి ఉన్నాడు కదా, వాడు మాట్లాడకుండా కొనవూపుతో ఉన్నాడు. ఇప్పుడు వాడు ఈ సందర్భంలో, ఆ సందర్భంలో వానర స్త్రీలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ కూర్చున్నారు. అనగా ఈ వాలికి ఎంతో మంది ఉన్నారు, ఆ రావణాసుడికి ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు వీడికి కూడా. వాళ్ళందరూ కూడా వచ్చి ఏడుస్తూ కూర్చున్నారు వీళ్ళు. ఈ విధంగా అక్కడనే వాళ్ళని తార అంటున్నది, నేను కూడా చచ్చిపోతాను అని అంటున్నది. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు వచ్చాడండి. ఇప్పటిదాకా సీన్ చూస్తున్నాడు. సినిమా ఎట్లా చూస్తున్నాడంటే, ఈయన కామ్గా చూస్తున్నాడు. ఆ నలుగురిలో ఒకడు కామ్గా చూస్తున్నాడు. చూసి
ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా చూసుకోండి, ఈయన వచ్చేసాడు. ఆమె ఏమంటుంది, తార నేను కూడా చచ్చిపోతానంటాడు. వాలిపోయినాడు, నేను కూడా పోతానంటు. ప్రాయోపవేశం చేస్తాడు, చచ్చిపోతానంటు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అంటున్నాడు, ఆమెతోటి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇక ప్రాణులు జన్మించుట మరణించుట సహజమమ్మా. అదంతా నీకు తెలుసు కదా, కాబట్టి విచారించక లోక శుభమును కర్తవ్యముగా చూడుము. లక్షల కొలది వానరులు వాలిపై ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారు. రాజ్యమును సామధాన ఉపాయములతో చక్కగా న్యాయానుసారముగా పాలించుతున్నాడు. అటువంటి వాలి ధర్మముచే స్వర్గమును సంపాదించుకున్నాడు కనుక వాలిని గురించి దుఃఖించవాకవమ్మా నీవు అని చెబుతూ, సుగ్రీవ అంగదులచే ఇప్పుడు చేయవలసిన కార్యములు చేయము. అంటే ఇప్పుడు వాడు పోయినాడు, తర్వాత ఉత్తర క్రియలు చేయము అని చెప్పడం అనమాట. అని చెబుతూ ఇక్కడ ఇందులో వ్యాకులత పడవలసినది ఏమీ లేదు. ఈ దేహము నీటి బుడగ వంటిది, ఎప్పుడైనా పోవాల్సిందే అని చెప్పేది. ఈయన తత్వం చెబుతున్నాడు, తారకి తత్వం చెబుతున్నాడు. ఈ దేహము నీటి బుడగ వంటిది, అందువలన విచారించిన పని లేదు. అంగదుని గురించి ఏమి జాలి పడాల్సిన పనే లేదు అంటున్నాడు. ఇంకా సంతానము తండ్రికి చేయవలసిన కార్యమును ఈ సమయమున చేయుట కర్తవ్యము, ఇదే కాల నిర్ణయము. సంతానముండ కొడుకులు తండ్రి పోయినప్పుడు కొడుకులు ఏమి కర్తవ్యము చేయవలను, ఇది కాల నిర్ణయము. కాల అంటే అర్థము పరమాత్మ నిర్ణయము అని అర్థం. కాల అనే దానికి ఇంకొక అర్థము పరమాత్మ అని అర్థం అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే తగిన కార్యక్రమంలో ఉండాలి, అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే కాదు అని చెప్పాడు. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు కొంచెం హితబోధ చేశాడు తారకి. ఎందుకంటే తార నేను కూడా చచ్చిపోతానంటే నువ్వు చావవాకమమ్మా నేను అర్థం అనమాట. ఈ విధంగా చెప్పేటప్పటికి తర్వాత అంగదునికి కూడా వానర రాజ్యమును పాలించు సామర్థ్యం నాకు లేదు, అంగదునికి కూడా లేదు, నాకంటే తారకి లేదు, అంగదుడు కూడా లేదు. అతని పినతండ్రియే సర్వకార్యములు చూసుకోవాలి. అంటే అర్థం సుగ్రీవుడే పరిపాలించాలి. వాస్తవానికి వానర సామ్రాజ్యం పరిపాలించాలి అని అంటే వాలి సుగ్రీవులకే చేత, అంగదుడికి కాదు కదా, ఇంకెవ్వరికి చేత కాదు. ఇది ఈ మనకు వానర సామ్రాజ్యం ఎంత ఉన్నదో మనకు ఎక్కడ వస్తుందంటే ఈ చివర వస్తుంది. వామ్మ ఇన్ని కోతులు ఉన్నాయా అని అనిపిస్తుంది. ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయో అన్ని వస్తాయి. పెద్ద సామ్రాజ్యం వాళ్ళది వానర సామ్రాజ్యం. ఆ వానర సామ్రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాలు ఇవన్నీ దాని ప్రకారంగా పరిపాలించుకోవాలి. అది మాత్రం వాస్తవము. వారి సుగ్రీవులకే కుదురుతుంది. మరలా వాలి పోయినాడు కాబట్టి సుగ్రీవుడే. ఎందుకంటే వీళ్ళిద్దరికి తెలుసు, మొత్తం అన్నదమ్ములు వీళ్ళిద్దరు ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసిపోతుంటుంటారు, అంతా తెలుసు వీళ్ళకి. కాబట్టి వానశ్రేష్ఠ హనుమ, అంగదును గూర్చి నేను ఏ కార్యమును చేపట్టలేను. పుత్రుల హితము కోరునది తండ్రియే కానీ తల్లి కాదు. నేనేం చేస్తాను తల్లిని, తండ్రి చేయాలి. మా తండ్రి ఏమో పోతున్నాడు అని చెప్పేటప్పటికి వాలిని సేవించుటే నాకు యుక్తము, కాబట్టి వాలి వెళ్ళిన దారిలోనే నేను కూడా వెళ్ళిపోతాను అనగా నేను ప్రాయోపవేశం చేస్తాను, నేను వెళ్ళిపోతానమ్మా అని ఈ విధంగా ఆమె కూడా వాలి వెంట పోతుందిట. వాలి కర్తవ్యమును బోధించుట. వాలి సుగ్రీవునితో అంటున్నాడు. ఇక సుగ్రీవుడు వచ్చి పడ్డాడు. ఆ సుగ్రీవుడు వచ్చి వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చి పడదు ఈ సుగ్రీవుడికి. ఈ సుగ్రీవుడు మొన్నటి దాకానేమో నిన్నటి దాకానేమో తన్నుకున్నారు, ఎప్పుడు వాలిని చంపుదామని చూశారు. ఇప్పుడు వాలి ఎప్పుడు పడిపోయేటప్పుడు సుగ్రీవుడికి అమితమైన ప్రేమ పుట్టుకుంటూ వచ్చేసింది సుగ్రీవుడు. మరి ఇదివరకు పూర్తిగా ఇద్దరు కలిసి ఉన్నారు కదా, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు ఎక్కడికి పోయినా వీళ్ళిద్దరు పోతుంటారు. అంతటి వీళ్ళు అనమాట గొప్పవాళ్ళు. సరే ఇప్పుడు అంటున్నాడు వాలి, నాయన సుగ్రీవ, మనము ఇద్దరము కలిసి సుఖించటము సుఖపడటము విధి ఒప్పుకోలేదు. సోదరుల మధ్య ఉండవలసిన స్నేహం శత్రుత్వము. చివరికి అట్లా వచ్చింది, మన విధి అట్లా ఉంది. నీవు ఇప్పుడే ఈ వానర రాజ్యమును పొందుము, నేను ఇప్పుడే యమ సదనమునకు వెళ్ళుచున్నాను చెప్పేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మన ఇద్దరం అన్నదమ్ములుగా సోదరులు, కానీ మనకి ఇది విధంగా వచ్చింది విధి అని అంటున్నాడే. అసలు విషయం ఏమిటంటే ఇక్కడే దాచిపెడుతున్నారు. ఏమిటంటే ఈ వాలికి వీడికి రజోగుణ సముద్భవమైన కామం వీడికి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం.
వీడు ఎవడు తండ్రి? వీడి తండ్రి ఎవడు? వాళ్ళ తండ్రి వాడు టక్కరగాడు ఒకడు ఉన్నాడుగా పైన, వాడెవడు? ఇంద్రుడు. వాళ్ళ లక్షణం వీడికి రాకుండా ఎట్లుంటుంది? వాళ్ళ లక్షణం వీడికి రాకుండా ఎట్లుంటుంది? అయ్య లక్షణం కొడుకు రాకుండా ఎట్లుంటుంది? ఒకటి. సుగ్రీవుడి తండ్రి ఎవరు? సూర్యుడు. సూర్యుడికి ఆ లక్షణం లేదుగా. ఇది ఇక్కడ పాయింట్. లోపల ఉన్నటువంటి ఒక ఒక మనం దీర్ఘంగా కనుక ఆలోచిస్తే ఇదే అనమాట. అందుకని మూలం దగ్గరికి పోవాలి. ఏమో తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు కొడుకు రావటం అనేటువంటి సహజం. ధార్మికమైనటువంటి తండ్రి ఉన్నాడండి, అటువంటి ఆయనకి ధార్మికమైనటువంటి వాడే వస్తాడు. శంకర విజయంలో శంకరాచార్యుల వారి యొక్క తండ్రి శివగురువు ధార్మికవేత్త. శివగురువు తండ్రి ఉన్నాడు విద్యాధిరాజు, గొప్ప ధార్మికవేత్త. అనగా ఏంటని వాళ్ళ వంశ పారంపర్యం చూసుకోండి ఎలా ఉందో. వంశ పారంపర్యం చూసుకోండి ఎట్లా ఉందో. విద్యాధిరాజు తన కుమారుడైనటువంటి శివగురువుని చదువు పంపించాడు. 12 సంవత్సరాలు చదువుకొని వచ్చేసాడు శివగురువు. వేదాలన్నీ చదువుకొని వచ్చేసాడు. వేదాలన్నీ వచ్చిన తర్వాత చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత, శివగురువు ఇంటికి వచ్చిన తర్వాత విద్యాధిరాజు చక్కగా నాయన సంతోషంగా పరీక్షించాడు. పరీక్షించడం అంటే నేను పరీక్షిస్తున్నాను రా అని కాకుండా, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీడెక్కడ చదువుకున్న విశేషాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం, వీడు ఎంతవరకు చదువుకున్నాను అనే దాంతో వేదాంగములన్నీ కూడా ఒక్కసారి ఇదిగో ఫలానా వేదంలో ఫలానా విశేషం అరే నీకు అంతా గుర్తుందా అని అంటే ఈయన మొత్తం ఒకటి అడిగితే మొత్తం అప్పచెప్పేస్తున్నాడు. ఎవరు? శివగురు చెప్పేస్తున్నాడు, బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాడు. సంతోషించాడు విద్యాధిరాజు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే 12 సంవత్సరాలు అయింది ఆయన ఏది అక్కడికి వెళ్ళి ఆశ్రమాలి గురువుల దగ్గరికి ఇప్పుడు వచ్చాడు. వచ్చేటప్పటికి బంధువులు అందరూ ఉన్నారుగా, చుట్టుపక్కల అందరూ, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మనవాడు ఎట్టున్నాడో చూద్దాం, ఇప్పుడు ఎట్టున్నాడో ఏమిటో రకరకాలుగా ఆలోచనలతో ఉంటారుగా. దానిలో కొంతమంది పిల్లనిద్దామనే ఉద్దేశంతో వచ్చారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వచ్చినప్పుడు ఈయన పాండిత్యం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. విద్యాధిరాజు అడుగుతుంది, చెబుతున్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు ఇక మ్యారేజ్ చేసేద్దాము, మన దగ్గర అమ్మాయి ఉంది కదా అని రకరకాల అట్లా అనుకునేవాళ్ళు, ఇట్లా అనుకునేవాళ్ళు, రకరకాలైన వాళ్ళ దానిలో వాళ్ళు ఉన్నారనమాట. అట్లా సరే, తర్వాత సంగతి. ఇక్కడ ఏమిటంటే విశేషము, తల్లిదండ్రులు గనక ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటే అదే పరంపర వస్తుంటుంది. అది దీనిలో చెప్పేటువంటిది. వాళ్ళు గనక ఆ పరంపర లేకుండా గనక వ్యతిరేకంగా ఉంటే మనం ఇంకంతే. అదే ఇందులో ఉన్నటువంటి ధ్వనిగర్భితమైనటువంటి విశేషం. అది ధార్మికమైనటువంటి దారిలో ఉండాలి అని అంటే ఒక్కసారి ఎట్ట వస్తుంది? అది వాళ్ళకి మొదటి దగ్గర నుంచి గురువు అనేటువంటి వాడు ఉండాలి. ప్రతి ఇంటికి లేకపోతే ప్రతి మనిషికి గురువు అనేవాడు ఉండాలి. గురువు అంటే చదువు నేర్చుకోవాలి, చదువు చెప్పేటువంటి వాడు గురువు. ఇప్పుడు ప్రస్తుతాల్లో గురువు అనే మాట తీసి పారేసాడు. స్కూళ్ళు కాలేజీలు వచ్చినాయి కదా, టెక్నాలజీ ఇవన్నీ చదువుకొని డబ్బులు కట్టి శుభ్రంగా ఏవో అక్కడక్కడ సాంకేతికంగా చదువుకొని ఆ శుభ్రంగా 4 ముక్కలు చదువుకొని ఆ తర్వాత ఇక లక్షలు సంపాదించాలన్నమాట. ఉద్దేశం దేని మీద పోతున్నదో చూసుకోండి. 4 ముక్కలు చదివి 4 కోట్లు సంపాదిద్దాము. ఇది అంటే చిన్నప్పటి నుంచి వాడిలో ఏ విత్తనం ఉందో చూసుకోండి. తల్లిదండ్రులు వేసే విత్తనం చూసుకోండి ఏమున్నదో. ఆ విత్తనంతో వస్తాడు వాడు దాని మీదనే ఉంటుంది. దాని మీదనే ఉండి విషయ సుఖాల మీద పోతాడు. అంటే విషయ సుఖాల మీద పోయి చివరికి ఏం చదువుతాడు? నిన్ను వదిలేస్తాడు. ముందు తల్లిదండ్రులు వదిలేసేస్తాడు. వాడికి ధార్మికమైన చింతన ఉంటేనే కదా అప్పుడు ఉండేది. నీవే లేకుండా చేస్తున్నావు ధార్మిక చింతన. పిల్లలకి లేకుండా చేసేది తల్లిదండ్రులే. వీళ్ళు ఉంటేనేగా దారిలో, వీళ్ళు అయ్యే ఉంటేనేగా. ఇది ఇట్లా గనక చెప్పుకుంటూ పోతే అనేక విశేషాలు బయటపడతాయి. అందుకని ఇక్కడ రహస్యంగా దాగి ఉన్నటువంటి విషయం, వారి సుగ్రీవుల్లో రహస్యంగా దాగి ఉన్నటువంటి విషయం అన్నమాట ఇది. అందువలన ఇక్కడ తెలుసుకోవాలి. అందుకని ధార్మికమైనటువంటి చింతన ఎవరికైతే ఉంటుందో ఆ ఇంట్లో మాత్రము
శని గ్రహం ప్రవేశించడు. అంత దానిలో విశేషంగా ఉంటుంది. అదే మనకు శంకర విజయంలో వచ్చేటువంటి గొప్ప విశేషం. అది మహాగ్రంథంలో అన్ని వచ్చేస్తాయి. ఒకటి రెండా ఎన్ని పుస్తకాలు అన్ని పుస్తకాలు వస్తాయి దానిలో. అదొక పెద్ద మహాసముద్రం, మహాజ్ఞాన సముద్రం. అది శుభం అట్లనే దానిలో సందర్భాన్ని బట్టి చాలా వస్తుంటాయి, చాలా చెప్పుకోవచ్చు. సరే, ఈ విధంగా దీనిలో అని ఈ విధంగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమిటనంటే వాలి కర్తవ్యాన్ని చెబుతున్నాడు అనమాట చివరికి. ఏమంటున్నాడంటే అసలు ఈ తార ఎవరు? సుషేణుని కుమార్తె. సుషేణుడు అనేటువంటి వానర రాజు ఉన్నాడు మనకు. దీనిలో తర్వాత యుద్ధంలో కూడా వస్తాడు సుషేణుడు. సూక్ష్మబుద్ధి గలది ఈమె, కుశాగ్ర బుద్ధి తెలియగలిగినటువంటిది. విషయములను ఆలోచించి తగు నిర్ణయం చేయగల సమర్థురాలు. అనేక విధములైన ఉత్పాతముల నుండి సమర్థవంతముగా కార్యములు నిర్వహించు సమర్థురాలు. తార ఈ కార్యము మంచిది అని చెప్పిన కార్యములు సందేహించక చేయవచ్చును. తార ఎన్నడూ మరి ఒక విధముగా చెప్పదు, ఆమె అభిప్రాయం ఎన్నడూ మారదు. ఇది అర్థం. మనకి పురాణాలు వీటిల్లో చదువుతుంటుంటే ఒక బుద్ధిమంతురాలు, కుశాగ్ర బుద్ధి ఎలా ఉంటుందో కూడా ఒక ఉదాహరణకి తార అనేటువంటిది వస్తుంది. అలానే ఉపనిషత్తులలో గార్గి వస్తుంది. ఉపనిషత్తులలో బృహదారణ్యకోపనిషత్తులో గార్గి వస్తుంది. అలానే బృహదారణ్యోపనిషత్తులో మైత్రేయి వస్తుంది. స్త్రీలను గురించి మనం చెప్పుకునేటువంటి విషయం అన్నమాట. ఇట్లా అలానే వాళ్ళతోటి పాటు సీతాదేవి కూడా ఉంది. సీతాదేవి కూడా వేదం చదువుకున్నటువంటిది, విద్య బాగా చదువుకున్నటువంటిది అని మనకు సుందరకాండలో వస్తుంది అనమాట. అది ఎట్లా అనమాట ఇది. ఎందుకనంటే వాళ్ళు కూడా జ్ఞానస్వరూపులు అని చెప్పేటువంటి విషయం వస్తుంది. అంత విశేషం. కేవలం తండ్రి ఒక్కడే కాదండి, తల్లి కూడా జ్ఞానస్వరూపం అయితేనే అది విశేషమైనది చెబుతున్నాడు అనమాట. తార ఈ కార్యము మంచిదని చెప్పిన కార్యము సందేహించక చేయొచ్చండి, ఇంకా నేను తిరుగులేదు, తార అంత గొప్పదండి అని ఈ విధంగా వాలి అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే పడ్డాడో, అడ్డం పడ్డాడో అప్పుడు తెలుస్తుంది వీడికి. చెప్పిన మాట విన్నావురా? ఇప్పుడు చూసుకోండి, ఎప్పుడైనా సరే లోకల్లో ఎరా నేను చెప్పిన మాట విన్నావా? నేను వద్దురా అని చెప్పానా? నేను విన్నావా నా మాట? ఇప్పుడు చూసుకో పరిస్థితి ఏమైందో. అప్పుడు వాడికి తెలుస్తుంది ఆ కష్టాల్లో పడేటప్పటికి. అందుకని అజ్ఞానం అనేటువంటి చీకట్లో ఉన్నావురా నువ్వు. అజ్ఞానం అనే చీకట్లో ఉన్నటువంటి వాడివి. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వనాన్ని బోధత క్షురస్య ధారా నిశితస్య అని మన కఠోపనిషత్తులో చెప్పాడు. నిద్రపోతున్నావురా నువ్వు, అజ్ఞానం అనే చీకటిలో లేవరా అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని భంగ్యంతరంగా చెప్పకుండా చెప్పినట్లుగా ఏమిటో తెలిసిన సుప్రభాతం మొట్టమొదటి అదే. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అని అంటాడు. ముందు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ఆయన పేరుతో చెబుతున్నా. ఇక్కడ అర్థం ఏంటంటే, ఒరే ముద్దు నిద్రపోతున్నావురా, 8 అయిందిరా నువ్వు, లేవరా అని చెప్పటం. అది ఉత్తిష్టోత్తిష్ట. అది ఇక్కడ అర్థం ఏంటి, అక్కడ పరమాత్మని లేపుతున్నాడు, ఇక్కడే పడుకొని నిద్రపోతున్నాడుగా వీడు జీవాత్మ. ఒరే జీవాత్మ, పరమాత్మ ఎప్పుడో మేల్కొని ఉన్నాడురా. వెంకటేశ్వర స్వామి మేల్కొని ఉన్నాడు, తెల్లవారుజామున లేచాడు ఆయన. నువ్వు 8 లేవలేదేమిరా నువ్వు? గోవింద ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట అని చెబుతుంటారు. ఇది అంటే అజ్ఞానం అనే చీకటిలో ఇంకా ఉన్నావు, ఆ చీకటిని వదిలేసేరా అని చెబుతున్నారు. అది ఇది న్యాయంగా దీనిలో చాలా మంది మనం చెప్పుకుంటుంటే మహాత్ములు కొంతమంది ఆ పిల్లల్ని మంచి తెలియగలరు, అంటే జ్ఞాన స్వరూపంతో తెలుస్తారు. ప్రస్తుత కాలంలో దాని దగ్గర కాలంలో తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళు నలుగురితో కూడా తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎంతటి జ్ఞాన స్వరూపులు ఆ పిల్లల సంగతి చూస్తే కొంతమంది, అంటే కొద్ది మంది. రేపు ఎప్పుడంటే ఉగాది రోజున ఆల్రెడీ వాళ్ళు వచ్చి బుక్ చేసుకొని పోయినారు నన్ను. ఏది భగవద్గీత ఉపన్యాసం చెప్పండి ఇక్కడ దగ్గరలో. వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఒక 20 మంది 10 మంది ఉంటారు అపార్ట్మెంట్లో. వాళ్ళకేం బుద్ధి కలిగింది అని అంటే, మనం ఒక మంచి పని చేద్దామని బుద్ధి కలిగింది వాళ్ళకి. ఈ పిల్లలకి భగవద్గీత నేర్పడం, ఇదిగో ఇటువంటివి అనమాట కలిగింది వాళ్ళకి. మొన్న పోయినసారి ఒక 4 నెలల క్రితం నేను అమెరికా వెళ్ళక ముందు హనుమాన్ చాలీసా నేర్పారు. అప్పుడు మమ్మల్ని పిలిచారనమాట, నన్ను రాజగోపాల్చార్య గారిని పిలిచి వాళ్ళందరినీ సెలెక్ట్ చేయండి, ఎవరు ఫస్ట్ ప్రైజ్లు అంటే వెళ్ళే వర్క్ చేశాం. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టుకున్నారు.
ఈ విధంగా చేస్తున్నారు అనమాట వాళ్ళు. దానికి సంబంధించినటువంటి అమౌంట్ అదంతా కూడా వాళ్ళు సేకరణ వాళ్ళే, సీనియర్ సిటిజన్స్ కదా, 4 డబ్బులు వేసుకుంటారు సరిపోతుంది. అంటే ఏంటంటే చేసేటువంటి ధార్మికమైనటువంటి పనికి, తండ్రి చేసేటువంటి ఆ ధార్మికమైనటువంటి పనికి కొడుకు కూడా ఆధారంలోనే నడుస్తాడు. కొడుకు కూడా ఆధారంలో నడుస్తాడు. తండ్రి నడుస్తాడు. నువ్వే నడవకుండా శుభ్రంగా ఆ టీవీలు చూసుకుంటూ కూర్చొని ఇంక చెప్పే పని లేదనుకోండి, వివరాలు చెప్పాల్సిన పని లేదు, దానిలో విషయ సుఖాల్లో ఉండిపోయినావు అనుకో నువ్వు, వాడు కూడా అక్కడనే ఉండకని ఇంకా అట్టుంటాడేంటి వాడు. అందుకనే దీనిలో రామాయణంలో నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఇవి. అందుకని వాలి సుగ్రీవుల యొక్క తండ్రులు చూసుకునేటువంటి వాళ్ళు. అందుకని పిల్లల్ని పెంచుకోవటం అనేటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఏదన్నా మొట్టమొదట పిల్లవాళ్ళ దోషం ఉందని అంటే తల్లిదండ్రుల్లో దోషం ఉంది అని అర్థం. అంతే, అటు తల్లిలోనూ తండ్రిలోనూ దోషం ఉంది, పెంపకంలోనూ మాటల్లోనూ ఏటువంటి దోషం ఉంది, దీనిలో తిరుగులేదు ఇంకంతే. పిల్లలకు మాత్రం వాస్తవానికి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే తెలుస్తుంది. 10-12 ఏళ్ల వయసు దానిలోనూ వాడికి ఏం తెలుస్తుంది, వాడికి వాళ్ళని లైన్లో పెట్టుకోవడంలో ఉండదు. అది నీవు సరిగ్గా లైన్లో ఉంటే వాడు లైన్లో ఉంటాడు. మరి కాబట్టి లైన్లో లేడు వీడు, వీడు వాలిగాడు లైన్లో లేడు వీడు, ఇట్లనమాట. సరే, తర్వాత 23వ సర్గ తారా విలాపము. తారా విలాపం అనేటువంటి దీనిలో ఉన్నది. చివరికి వాలికి దహన సంస్కారాలు ఇవన్నీ చేస్తాడు. ఇక ఆ తర్వాత కార్యక్రమాల్లోకి వద్దాము. అంతవరకు శుభం భూయాతు. ఇందులో మనకి దీని ఏదంటే ఈ నెలాఖరికి అయిపోతుంది ఇది. ఇది కిష్కింధకాండ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. కిష్కింధకాండ అయిపోయేటప్పుడు చివరి సర్గం ఉన్నది, ఒక 2 సర్గలు. ఆ 2 సర్గలు నుంచే సుందరకాండ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ 2 సర్గల్లో ఆంజనేయ స్వామి యొక్క దివ్య రూపం వస్తుంది అనమాట. అక్కడి నుంచి సుందరకాండ వచ్చినప్పుడు కేవలం ఈ చెవుని విని ఆ చెవుని విని వదిలేసి ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే శుభ్రంగా విన్నా ఒకటి వినకపోయినా ఒకటి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సుందరకాండ అంటే అక్కడ అమృత భాండం పెడితే ఆ తర్వాత దాగచ్చులే చూద్దాంలే అనేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి అనుగ్రహం ఉండదు. అది పూర్తిగా సుందరకాండ క్వైట్ రామాయణ కథకి అన్నిటికీ ఆపోజిట్. కేవలం అక్కడ రామచంద్రమూర్తి నిర్లిప్తంగా ఉంటాడు, కార్యక్రమం అంతా ఆంజనేయ స్వామి చేస్తుంటాడు. దానిలో గొప్ప విశేషమైనటువంటి మంత్రాలు విశేషమైనవన్నీ వస్తాయి. అది మాత్రం సుందరకాండ మాత్రం టైం తీసుకుంటుంది, 2 నెలలు టైం తీసుకుంటుంది. ఏ రోజు కూడా కనుక మిస్ అయిపోతే ఆ రోజు మధ్యలో నీవు కొంత పోయినట్టే, అంత ఇదిగా ఉంటుంది అది సుందరకాండ. పుస్తకంలో ఉన్నదానికన్నా వినేదానికన్నా ఎక్కువ విశేషాలు వస్తాయి. అందుకని శ్రవణం కీర్తనం అనేటువంటి చెప్పింది. అందుకని ఆ చెప్పినంత కాలము ఆ పుస్తకం దగ్గర కూడా పెట్టుకుంటే మంచిది. ఈ సుందరకాండ చెప్పేటప్పుడు నేను ఇట్లా చెప్పను, ఇక్కడ ఈ వచనం పెట్టుకున్నట్టు చెప్పను నేను. ఇది దీనిలో శ్లోకం అక్కడ ఉంటుంది, ఆ శ్లోకాన్ని చెప్తాను నేను. ఆ శ్లోకాన్ని చెప్పి దాని ప్రకారంగా వెళుతుంటాది. అందువల్ల 2 నెలలు తేలిగ్గా పడుతుంది అన్నమాట సుందరకాండ. కాబట్టి ఆ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి. ఆ శ్లోకము, ప్రతి శ్లోకం ఒక మంత్రము. సుందరకాండలో ఉన్న శ్లోకం, ప్రతి శ్లోకం ఒక మంత్రము. అందులో విశేషించి ఆంజనేయ స్వామి వారు ఏ శ్లోకం చెప్పాడో అది ఒక మంత్రము. అది విశేషం. అట్లా అనమాట. అది ఆ విధంగా. సరే, శుభం భూయాత్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి.